హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మామ్ బ్లాగ్. ఈరోజు వీడియోలో సిల్క్ థ్రెడ్ జ్యువెలరీ చూపించబోతున్నాను. నా దగ్గర ఉన్న మా పాపకి చేసిన సిల్క్ థ్రెడ్ జ్యువెలరీ చూపిస్తున్నాను. ఒక 4 టైప్స్ ఆఫ్ చైన్స్ ఉంటాయి, మిగతావన్నీ జుమ్కాస్, చాందుబాలీస్. మా పాపకున్న కలర్ డ్రెస్ని బట్టి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జుమ్కాస్ చేశానమాట. వాటిలో పెద్ద బుట్టలు, చిన్నవి అన్నీ ఉన్నాయి. ఫస్ట్ ఆరెంజ్ కలర్ సెట్, తర్వాత ఇది రెడ్ ఎల్లో కాంబినేషన్ అనమాట. ఈ దండ ఇది ఒక రెడ్ కలర్ లాంగ్ ఫ్రాక్ మీదకి చేశాను. సో దీనికి మ్యాచింగ్ వచ్చి మ్యాంగో ఎల్లోవి. నెక్స్ట్ డార్క్ గ్రీన్ గోల్డ్ కాంబినేషన్లో చేశాను దీన్ని. సో దీనికి కమ్మలు కూడా డార్క్ గ్రీన్ బుట్టలు వస్తాయి. సో అవి కూడా చాలా హెవీగా ఉంటాయి, ప్లస్ ట్రెడిషన్. చూసారా పైన పెర్ల్ వచ్చేసి. సో ఇవైతే అసలు షైనింగ్ కూడా తగ్గలేదు. సో ఇవి ఓల్డ్ మోడల్ కావచ్చు, కానీ ఇప్పుడు మళ్ళీ సిల్క్ థ్రెడ్ చేస్తున్నారు. కాకపోతే దాని మీద యూస్ చేసే మెటీరియల్ మాత్రం ఇప్పుడున్న కుందన్స్ వాడుతున్నారు. జస్ట్ మీకు ఐడియా కోసం చూపిస్తున్నాను. సో ఆ తర్వాత ఆరెంజ్ కలర్ చాందువాలి, పైన రెడీమేడ్ ఆరెంజ్ కలర్ కమ్మలు అనమాట. ఇది డార్క్ బ్లూ, పైన వచ్చి వైట్. నెక్స్ట్ పింక్ కలరు పెర్ల్తో జుమ్కాస్ అనమాట. ఇవి కూడా హ్యాంగింగ్స్, డార్క్ రోజ్ డ్రెస్కి బాగుంటాయి. ఇవి చాలా చిన్న బుట్టలు, చాలా క్యూట్గా ఉంటాయి. ఇవి డ్రెస్సెస్కి చాలా బాగుంటాయి. మెరూన్ కలరు. నెక్స్ట్ వచ్చి ఇది సీ గ్రీన్. స్టడ్స్ కూడా సీ గ్రీన్ అనమాట, సపరేట్గా డిటాచబుల్. ఇవి వేటికైనా యూస్ చేసుకోవచ్చు. సో ఇవి కూడా చాలా క్యూట్గా ఉన్నాయి. ఇది ఒక నేవీ బ్లూ ఫ్రాక్ ఉంది మా పాపకి. సో దాని మీదకి చేశాను, చాలా హెవీ ఉంటుంది. సో ఇది జస్ట్ హ్యాంగింగ్ అనమాట, పెర్ల్తో చేశాను దీన్ని. ఇది ఒక డార్క్ గ్రీన్, జస్ట్ హ్యాంగింగ్ అనమాట, హుక్స్ పెట్టేశాను దీనికి. ఇవన్నీ ఎక్కువ చుడీదాస్ మీదకే కాలేజ్కి వెళ్ళినప్పుడు వేసుకునేది. ఇది గంట మోడల్లో, బెల్ మోడల్లో గోల్డ్ కలర్లో చేశాను. ఇది చాలా ట్రెడిషనల్గా ఉండేది. ఇది ఒక గోల్డ్ కలర్ మెరూన్ కాంబినేషన్ డ్రెస్కి వేసుకునేది పాప. ఇది రెడ్ కలర్ అనమాట. ఇది స్టోన్స్, వైట్ స్టోన్స్తో జస్ట్ డ్రాప్ షేప్లో చేశాను. ఇది లైట్ గ్రీన్ అనమాట. సో మనము పైన కమ్మలు ఏదన్నా వేరే స్టడ్స్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇది చిన్నవి అనమాట. ఇవి చిన్నది ఎల్లో కలరు బుట్టలు, పైన స్టడ్స్ కూడా అప్పుడు తయారు చేశాను. సో ఇది ఒక పట్టు లంగా మీద అనమాట, చాలా హెవీగా ఉంటాయి. ట్రెడిషనల్ లుక్ చాలా బాగుంటుంది లంగా ఓణి మీదకి. ఇప్పటికీ షైనింగ్ తగ్గలేదు ఇది. సో ఈ బుట్టలు చాలాసార్లు వాడింది, కానీ వీటిని స్టోర్ చేసి పెట్టుకుంటే బాగుంటుంది. సో జిప్లాక్ కవర్స్లో ఉన్నాయి కాబట్టి ఇవి బాగున్నాయి. ఇది ఒక స్కై బ్లూ డ్రెస్ మీదది. ఇది డ్రాప్ షేప్లో ఉంటుంది ఈ కమ్మలు. ఇది కూడా లుక్ వైజ్ చాలా బాగుంటుంది, హెవీగా అనిపిస్తుంది. డ్రెస్సెస్కి కానీ వేసుకోవచ్చు. సీ గ్రీన్ అనమాట. ఇది కూడా స్టడ్స్ సపరేట్గా వచ్చాయి. సో ఇట్లాగా ఇది వచ్చి ఒక డార్క్ గ్రీన్ అనమాట. నాకు అప్పుడు దొరికిన మెటీరియల్తో చేశాను. మెయిన్ బేస్ అంతా సిల్క్ థ్రెడ్ చుట్టడం అంతా మామూలే, మనకి ఇప్పుడు దొరికే మెటీరియల్తో చేయొచ్చు. ఇది ఒక మీనాకారి బాల్ ఉంటుంది దీనికి కింద. ఇది నేను హైదరాబాద్ చార్మినార్ వెళ్ళినప్పుడు తెచ్చాను. సో గుర్తుగా ఉంటుందని ఒక పేరు కమ్మలు చేశాను. ఇది వచ్చి కలంకారీ టైప్ క్లాత్ ఫ్యాబ్రిక్ అనమాట. సో బ్యాంగిల్ చేసి ఒక ఇయర్ రింగ్స్ చేశాను. ఇవి ఇయర్ రింగ్స్, ఇంకా హుక్స్ పెట్టాలి. సో క్లాత్తో ట్రై చేశాను అనమాట. సో ఓవరాల్గా ఇవి మా పాప కోసం చేసినవి. ఈ క్లాత్ది అయితే నేను లేటెస్ట్గా చేశాను. ఈ కమ్మలు, బ్యాంగిలు. ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో సిల్క్ థ్రెడ్ జ్యువెలరీ అనేసి బ్యాంగిల్స్ పెట్టాను మీకు. అప్పుడు ఫ్యాబ్రిక్ బ్యాంగిల్స్ కూడా పెట్టాను. ఒకవేళ మీరు అది చూడాలంటే చూడొచ్చు. ప్రీవియస్ వీడియోలో నేను షేర్ చేశాను బ్యాంగిల్స్. సో ఇవి మా పాప కాలేజ్ చదివేటప్పుడు ఆ పాప డ్రెస్కి, ఒక్కొక్క కలర్ డ్రెస్కి ఒక్కొక్కటి చేశాను అనమాట. ఇవైతే వాడింది కొన్ని కలర్ పోయినాయి. ఇప్పుడు చేసుకునే వాళ్ళకి బేస్ అయితే సేమ్ అనమాట. కమ్మలు, బుట్టలకి సిల్క్ థ్రెడ్ చుట్టడం సేమే, కానీ ఇప్పుడున్న మెటీరియల్ ఎక్కువ స్టోన్స్, కుందన్స్ వచ్చున్నాయి కదా. సో అవి యూస్ చేసుకోవచ్చు. నేనైతే ఫెవికాలే యూస్ చేశాను, సపరేట్ గమ్ అయితే వాడలేదు. ఫెవికాల్ స్ట్రాంగ్గానే ఉంది. సో అయితే ఇవి జిప్ లాక్ కవర్లో పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. అట్లా పెట్టుకుంటే స్టోన్స్ కానీ అవి కలర్ పోవు. ఒకవేళ స్టోన్స్ ఊడిపోయినా కవర్లో ఉంటాయి. సో అట్లాగా చేసిన జ్యువెలరీ మనం జిప్ లాక్ కవర్లో సేఫ్గా పెట్టుకుంటే
బాగుంటుంది. ఇవన్నీ మా పాపవి ఇంకా ఉన్నాయి కమ్మలు. సో అవన్నీ నేను కొంచెం ఓల్డ్ అయ్యేటప్పటికి తీసేసాను. వీటిలో కొంచెం బాగున్నాయి, వీడియో తీద్దామని తీశాను. సో ఇవి కూడా నేను ఇచ్చేయబోతున్నాను. సో నాకు గుర్తుగా ఉంటుందని మాత్రమే నేను వీడియో తీస్తున్నాను. సో వీటిల్లో కూడా చాలా నేను ఇచ్చేయబోతున్నాను. సో ఒకసారి వీడియో తీసుకుందాం అనేసి తీసుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ కామెంట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. Thank you everyone.